కేవలం తన చూపుల చేత అనేక కోట్ల బ్రహ్మాండములను సృష్టించి నిలబెట్టి లయం చెయ్యగలిగినటువంటి శక్తి కలిగిన పరమాత్మ ఎంత అద్భుతాన్ని చేశాడు అంటే జాతకర్మ చేయించుకున్నాడు. జాతకర్మ చేయించుకున్నాడు అంటే జాతకం వేయించుకోవడం, పేరు పెట్టుకోవడం, అన్నప్రాసన చేసుకోవడం, ఇవన్నీ ఆయనకి సంస్కారములు జరిగాయి. ఏ కర్మయును లేక వెలయునొక్కడికి నిజాత కర్మంబులు సంభవించే, ఏహాని వృద్ధుల నిరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుందే. పెరగడం తరగడం తెలియని పరమాత్మ యశోద యొక్క ఒళ్ళో పెరుగుతున్నాడు. ఎంత విచిత్రం! ఏ తపములనైన ఎలమి పండని పంట వల్లవీజనముల వాడపండే. ఏ తపస్సు చేత కూడా అసలు ఈయన్ని మనం దర్శనం చెయ్యొచ్చు అని చెప్పడం సాధ్యం కానటువంటి పరమాత్మ ఆ నందవ్రజంలో పుట్టి వాళ్ళందరి మధ్యలో పెరుగుతున్నాడు. అలాగే ఏ చదువులనైన ఇట్టిట్టిదనరా అని అర్ధమవయవములయందు అందముందే. ఎంత చదువుకున్నవాడైనా ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి ఆ చదువులు సరిపోవు. ఎన్ని పరికరాలున్నా ఆయన యొక్క గొప్పతనాన్ని రాయడానికి సరిపోవు.